వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, మాకు అనంతపూర్కి దగ్గరలో ఉన్నటువంటి చెరువు కట్ట అంటారు. ఇది టెంపుల్ స్ట్రీట్. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ మొత్తము గుళ్ళు అనేది ఉంటాయి. అనంతపూర్లో మనము ఆటో కానీ ఏ దాంట్లో అయినా ఇది ఫెసిలిటీ ఉంటుంది. దాంట్లో పోతే మనకి చెరువు కట్ట అని అన్ని గుళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఎంటర్ అయితేనే నిమిషాంబ దేవి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అన్నీ గుళ్ళు వస్తాయి. రైట్ సైడ్ అంతా మనకి మామూలుగా ఆపోజిట్ సైడ్ అంతా చెరువు అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వీడియోలో చూపించేటట్లు ఫస్ట్ మనము ఇట్లా ఫస్ట్ ఎంటర్ అయితేనే నిమిషాంబ దేవి ఆలయం అనేది ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్. ఈ ఆలయంలో మనము నిమిషాంబ దేవి ఉంటుంది. ఈ అమ్మవారికి మనము ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ కుంకుమార్చన అవన్నీ చేస్తారు. వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, వాళ్ళ ఏవి కోరినా కూడా ఇక్కడ. ఇప్పుడు చూడండి, మనము చూపించేది ఇక్కడ ఈ ఆలయము నిమిషాంబదేవి ఆలయము. ఇక్కడ మామూలుగా ప్రతి శుక్రవారము అట్లా మనకి దేవతది కుంకుమార్చన అనేది చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ కోరికలు ఏదన్నా ఉంటే, పార్వతీ దేవత స్వరూపం కాబట్టి నిమిషాంబదేవి ఆలయములో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అర్చన కుంకుమార్చన చేసుకొని వాళ్ళ కోరికలు. దీనికి ఆపోజిట్ సైడ్ చెరువు అనేది ఉంటుంది. ఈ చెరువు మనము అంత మామూలుగా వర్షం వస్తేనే దీంట్లో వాటర్ అనేది నిలబడుతుంది, లేకపోతే మామూలుగా ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ వ్యూ అంతా బాగా వాటర్తో ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక గోడౌన్ లాగా ఉంటుంది. మళ్ళీ దానికి కొద్దిగా ముందు పోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా మొత్తము ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది టెంపుల్సే కాబట్టి ఒకటొకటి మనము చూసుకుంటూ, ఏదంటే ఇది మధ్యాహ్నం టైం కాబట్టి గుడి మూసేసినారు. ఇక్కడ గుళ్ళు అనేది ఇక్కడ చూడండి, సంతోషమాత ఆలయము. సంతోషమాత ఆలయం కూడా ఉంది ఇక్కడ. ఈ సంతోషమాత ఆలయంలో ప్రతి ఒక్కరు సంతోషమాత వ్రతము అనేది చేయించుకొని వెళ్తుంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడంతా అమ్మవారి కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇట్లనే మనము కొద్దిగా ముందు పోతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనేది ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయము చాలా పవర్ఫుల్. ఇక్కడంతా మనకి కేరళ వాళ్ళు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. కేరళ వాళ్ళు మనం ఏమైనా జాతకాలు, కుజ రాహు సర్ప దోషాలు ఉంటే అవి మనకి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కొంచెం ముందు పోతే అయ్యప్ప ఆలయం అనేది ఉంది. ఇక్కడ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులంతా ఇక్కడే అయ్యప్ప స్వాములు, కన్యాస్వాములు అందరూ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇక్కడ మాల వేసుకుంటారు. ఇక్కడ గురుస్వాములు వాళ్ళు ఉంటారు. ఇక్కడే అయ్యప్ప భజనలు జరుగుతాయి. ప్రతి అయ్యప్ప జనవరి మాసం అంతా ఇక్కడ అన్నదానాలు. ఇక్కడ అయ్యప్పలు మనం ఇంట్లో తినకపోయినా కూడా ఇక్కడ వీళ్ళు సపరేట్గా అయ్యప్పలకి అన్నదానం చేస్తూ ఉంటారు. రోజు ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ ప్రతి ఒక్కరు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తులు అందరూ ఇక్కడ అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడ ఇరుముడుల కార్యక్రమం కూడా జరుగుతుంది. జనవరిలో అంతా చాలా రష్ ఉంటుంది. ఇక్కడ చూడండి, దీనికి ఇదంతా ఇక్కడ వచ్చేసి మనకి హనుమాలయము. అలాగే కొంచెము ముందుకు పోయినామంటే మనము ఇక్కడ పైన చూడండి, ఈ శిల్పాలు అంతా చాలా బాగుంటుంది. ఇదంతా అయ్యప్ప ఆలయమే. ఇదంతా దీనికి ఆపోజిట్ సైడ్ అంతా అన్నదానాల యొక్క అన్నదానం చేసేటువంటి గదులు అవన్నీ ఉంటాయి. వాటిలో మనకి అన్నదానం. ఇక్కడ వచ్చేసి వినాయకుని గుడి. ఇది వినాయకునిది. ఇక్కడ ఏమంటే అంతా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మనకి కనిపించడం లేదు. ఇదంతా వినాయకునిది. అట్లే కొద్దిగా ముందు పోయినామంటే మనకి ఇది వచ్చేసి షిరిడి సాయిబాబాది బాబా గుడి కూడా. ఇక్కడ గురు పౌర్ణిమ అంతా చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి అన్నదానము. ఇక్కడ వచ్చి ఈ షెడ్లో అంతా సత్యనారాయణ వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఎదురుగా మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ
అయ్యప్ప స్వామివారి జలప్రసాదం ఇక్కడంతా అయ్యప్ప స్వాములకి అంతా మొత్తం ఇక్కడ ఒక షెడ్ లాగా ఉంటుంది. ఇక్కడే అంతా వాళ్ళంతా స్నానాలు ఎవరైనా ఇళ్ళల్లో మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ తీసుకొని ఇక్కడ మనకు అకామిడేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ అకామిడేషన్ తీసుకొని అందరూ వాళ్ళ దీక్షని మనము చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ సైడ్ వస్తే మనకి ఇదంతా మొత్తము ఇక్కడంతా మొత్తము టెంపుల్ స్ట్రీట్. ఇది ఇక్కడంతా గుళ్ళు తప్పితే ఏమి అనేటివి మనకి కనిపించవు. ఇక్కడ చూడండి బాబాది గురుస్థానము. బాబాది మామూలుగా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. గురు పౌర్ణిమ అవన్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ డైలీ రెగ్యులర్గా వెంకన్న బాబాది అనేది ఉంది. అక్కడ మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేటువంటి పేదలకు అందరికీ ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడ చూడండి విజయ గణపతి ఆలయము. ఇక్కడంతా వరుసగా గణపతి ఆలయాలు, శివుడు, ఆంజనేయ స్వామి మొత్తం ప్రతి ఒక్కరికి సంబంధించింది శివునిది ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి ఆలయము ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా చూడండి ఇదంతా మనకి సాయిబాబా టెంపుల్. ఈ సాయిబాబా గుళ్ళో లోపలికి ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా లోపలికి ఉంటుంది. ఇక్కడ నుంచి మనము అంతా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎదురుగా మనకి ఇది వస్తుంది. దీనికి వచ్చేసి మనము అక్కడ సత్యనారాయణ వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు. దానికి ఎదురుగా ఉండే దాంట్లో మనకి సత్యనారాయణ స్వామి పూజలు, వెంకటేశ్వర స్వామి కళ్యాణము అవన్నీ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి దీని ఎదురుగానే మనకి ఆపోజిట్ సైడే ఇక్కడ అన్ని ఆలయాలే. ఇక్కడ చూడండి ఒక చిన్నది ఆలయం ఉంటుంది. చూడండి మీకు వ్యూ కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కటి ఇక్కడ ఆలయాలే, ఏది ఒకటి కూడా ఉండదు. చూడండి ఇక్కడ షిరిడి సాయినాథ్ మందిరం అని మనకి కనిపిస్తుంది. దీంట్లో ధుని అనేది ఉంటుంది. స్వామి బాబాది ధుని ఉంటుంది. ఇక్కడ ఒక మందిరం ఉంటుంది. అక్కడ మొత్తము బాబా విగ్రహము గాజుతో ఉంటుంది. మనం మామూలుగా అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అంతా ప్రతి ఒక్క గ్రిల్స్లో మనకి కనిపిస్తూ ఉంది బాబాది. చూడండి ఇక్కడ అంతా మనకి ఇక్కడ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. మనకేమో ద్వారకామాయి చూడండి బాబాది ద్వారకామాయి. లోపల పోతే మనకి అక్కడ ధుని అక్కడంతా చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి షిరిడీలో ఉన్నట్లు మనకి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ ద్వారకామాయిలో పోయి విభూది దాంట్లో ద్వారకామాయిలో మనము ఆ హోమాలు అన్నీ చేస్తారు. అక్కడ కూడా మనం పాల్గొనవచ్చు. చూడండి ఇక్కడ చూడండి బాబాది. ఇక్కడంతా ఏ సైడ్ చూసినా కూడా బాబాది షిరిడి సాయిబాబాది అద్దాల మండపం అనేది చూడండి. ఇక్కడ అద్దాల మండపం అనేది ఉంటుంది. లోపల ఇక్కడ ఏమంటే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మనకి కనిపించలేదు. చూడండి లోపల అద్దాల మండపంలో బాబా దర్శనం ఇస్తాడు. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ మంటపం. మనకి ఇక్కడ అంతా ఫేమస్. అనంతపూర్లో ఇట్లా ఇంత పెద్ద గుడి అనేది ఎక్కడా ఉండదు. ఇక్కడంతా చెరువు కట్ట అంటే చాలా ఫేమస్. దీన్ని గణేష్ అప్పుడు చెరువు కట్ట అని అంటాంటిమి మేమంతా. చిన్నప్పుడంతా ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. సండే అయితేనే అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఏదన్నా ఒక మనకి వెకేషన్ అప్పుడు ఇట్లా ఏదన్నా ఇది ఉందంటే ఒక టూర్ లాగా ఇక్కడ వచ్చి అందరూ దర్శనాలు చేసుకొని పోవచ్చు. చాలా ప్రశాంతంగా. ఇంట్లో మనం ఏం చేసుకోకపోయినా ఇక్కడ అంతా అన్నదానాలు అన్ని గుళ్ళు ఉంటాయి. మనము ప్రొద్దున వచ్చి మళ్ళీ సాయంకాలం వరకు ఉండొచ్చు. ఇక్కడ చూడండి నవనాగుల కట్ట అని ఇక్కడంతా నాగులు అనేది ప్రతిష్ఠించింటారు.